హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ గోంగూర పచ్చిశనగపప్పుతో కర్రీ చాలా బాగుంటుందండి. మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు. దీనికి కావాల్సినవి అయితే ఒక టీ గ్లాస్ పప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టేశానండి. ఇప్పుడు కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేస్తాను. 4 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ ఉంటే చాలు. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా నచ్చితే వేసుకోండి, నేనైతే వేయట్లేదు, ఎక్కువ పులుపు వచ్చేస్తుందని. ఇప్పుడు మనము ఇవి ఉడకబెట్టేసుకొని ఉల్లిపాయను పచ్చిమిరపకాయ కట్ చేసేసుకుందాం. పప్పు అయితే ఉడికిపోతుందండి. నేను అలాగా గోంగూర కడిగేసి ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారము వేసేసాను. కొంచెం వాటర్ వేసేసి దీన్ని కూడా మనము ముందుగా ఉడికించుకోవాలన్నమాట మెత్తగా. గోంగూర అయితే ఉడికిపోయిందండి. ఉడకపెట్టిన శనగపప్పు కూడా మనం ఇలాగా కలిపేసుకుని పెట్టేసుకుందాము. పోపు పెట్టాను. పోపు దినుసులు అన్నీ వేసేసుకోవటమేనండి. ఆవాలు, జీలకర్ర, ప్లస్ వెల్లుల్లిపాయ ఎక్కువ దంచాను. ఇంగు వేస్తానండి. ఇంగు కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు, కొంచెం పసుపు వేస్తాను. అంతే. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ బిర్యానీ అలా కూడా తినేయచ్చు నచ్చితే. ఇప్పుడు మనము గోంగూర వేసేసుకుందామండి. కలిపేసుకున్నాం. ఇంతేనండి. ఒక 2 నిమిషాలు ఉంచేద్దాం స్టవ్ మీద. చూసారండి, మంచిగా రెడీ అయిపోయింది. చూడటానికి కూడా చాలా బాగుంది కదండి. గోంగూరలో శనగపప్పు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది తెల్లవారికి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. గోంగూర ఎప్పుడైనా సరే వండిన రోజు కన్నా మరుసటి రోజు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.